స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మీ అందరితో ఈ విధంగా పాలు పంచుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు మన ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టుగా ఇవాళ మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని అనుభవిస్తున్నాం అంటే వీటి వెనుక ఎందరో ప్రాణ త్యాగాలు ఉన్నాయి. మీరు చదువుకుంటున్న పిల్లలు, పెద్ద పిల్లలు ఆల్రెడీ మీరు సోషల్లో చదువుతున్నారు, హిస్టరీలో చదువుకుంటున్నారు. మనకి స్వాతంత్ర్యం రాకముందు భారతదేశ పరిస్థితి ఏంటి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా దినదినాభివృద్ధి చెందుతోంది అనేది. మరి అందులో భాగంగానే ఇవాళ పాఠశాలలో మీ యొక్క నైపుణ్యాలు చూస్తుంటే ఆనందం అనిపిస్తుంది. విద్యార్థులు చక్కగా ముందుగా భరతమాత, మదర్ తెరీసా, ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణతో, అలాగే ఇక్కడ పాడుతున్నటువంటి పిల్లలు చక్కగా ఇందాక కోకిల గానము అనగానే చెట్టు మీద నుంచి కోకిల గానం, అదే టైంలో కోకిల గానం అని 2 సార్లు అన్నప్పుడు అక్కడ కోకిల మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తుంది. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఆశీర్వదిస్తుంది. అంటే ఏదైతే మనము ధర్మాన్ని పాటిస్తామో, మన ధర్మం ఏంటి, ఈ దశలో మీ ధర్మం ఏంటి, చక్కగా చదువుకోవడం, తల్లిదండ్రులకు మంచి పేరు తేవడం, స్కూల్కి మీకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి మంచి పేరు తేవడం, అది ధర్మం. ఆ ధర్మాన్ని మీరు పాటిస్తే ప్రకృతి ఎప్పుడూ మీ పట్లే ఉంటుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అనడానికి నిదర్శనంగా ఇందాక ఆ పాట పాడేటప్పుడు కోయిలమ్మ అదే టైంలో కోట చూసారా చక్కగా, ఇప్పుడు కూడా నిజమే అని చెప్తోంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మం అంటే ఎవరు చేస్తున్న పని వారి యొక్క బాధ్యత ధర్మం. ఇప్పుడు నేను ఉన్నాను ఒక ప్రజాప్రతినిధిగా, నా బాధ్యత ఏంటి, గ్రామం తాలూకు మంచి చెడ్డలు చూడడం, గ్రామానికి అభివృద్ధికి తోడ్పడడం, అలాగే గ్రామంలో ఎవరికైనా కష్టసుఖాలు ఏమైనా ఉంటే వాటికి అండగా ఉండడం, అది నా ధర్మం. దాన్ని విస్మరించాలనుకోండి ధర్మాన్ని తప్పినట్టు. అలాగే మీ ధర్మం ఏంటి, చక్కగా చదువుకోవడం, తల్లిదండ్రులకు పేరు తేవడం, చదువుతున్న పాఠశాలకు పేరు తేవడం. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించినట్లయితే ఖచ్చితంగా దైవం యొక్క ఆశీర్వాదం, ప్రకృతి యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, గత ఏడాది విద్యా కిట్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు మనందరం కూర్చుని ఉన్నాం. ముఖ్యంగా 10వ తరగతి పిల్లలు పేరెంట్స్ కూర్చున్నప్పుడు ఇక్కడే నేను మాట్లాడాను. ఆ రోజు ఏం చెప్పానంటే, ఒక్క ఏడాది పాటు 10వ తరగతి పిల్లల తల్లిదండ్రులు ఒక ప్రతిన పూనాలి. ఈ ఏడాది నా పిల్లోడో నా కూతురో నా కొడుకో 10వ తరగతి చదువుతున్నారు కాబట్టి ఒక్క ఏడాది పాటు నేను సాయంకాలం పూట సీరియల్స్ చూడటం మానేస్తాను అని ఒక ప్రతిన పూని, ఆ సీరియల్స్ చూసే టైంలో పిల్లలతో పాటు, పిల్లలు మీరు చదువు చెప్పడం రాకపోవచ్చు, పిల్లలతో పాటు కూర్చున్నట్లయితే పిల్లలు కూడా బాధ్యతగా ఆలోచిస్తారు, మా అమ్మ నా పక్కన కూర్చొని చదివిస్తుంది అనే ఆలోచన వాళ్ళకి శ్రద్ధను పెంచుతుంది అని అనుకోవడం జరిగింది. అలాగే పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. గత ఏడాది 10వ తరగతి పిల్లలకు ఒక మాట చెప్పడం జరిగింది. గత ఏడాది అంటే అంతకు ముందు సంవత్సరం రిజల్ట్ సరిగా లేదు, బాధ అనిపించింది. చీడుగుమ్మల పాఠశాలలో ఏంటి ఇలాంటి రిజల్ట్, ఫెయిల్యూర్సా అని అనిపించి ఆ రోజు మనం అనుకున్నాం, ఈ ఏడాది మండల టాపర్ మన స్కూల్ నుంచే ఉండాలి, అలాగే స్కూల్ ఫస్ట్ కూడా 10 పాయింట్స్ రావాలి అని చెప్పి ఆ రోజు అనుకున్నాం. అనుకున్న దాన్ని నిజం చేశారు 10వ తరగతి పిల్లలు. చీడుగుమ్మల జిల్లా పరిషత్ హై స్కూల్ యొక్క ప్రతిష్టని పెంచారు. అందుకు కారణం అందరూ కానక్కర్లేదు, కావ్య. ఫేర్వెల్ పార్టీలో కూడా మేము చెప్పడం జరిగింది. ఆ రోజు నేను మా మేడం రావడం జరిగింది. తను అంది, ఈ ఏడాది ఖచ్చితంగా కావ్య స్కూల్ టాపర్ అవుతుంది, మండలం కూడా మనదే కావచ్చు అని చెప్పి ఏదైతే ఆశించామో ఆశించిన ప్రకారం జరిగినందుకు మరొక్కసారి భగవంతుని ఆశీస్సులు, దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఈ ఏడాది కూడా మండల టాపరు, మన గొలుగొండ మండల టాపరు చీడుగుమ్మల జడ్పీ హై స్కూల్ నుంచే ఉంటారు. ఆ జడ్పీ హై స్కూల్ నుంచి చీడుగుమ్మల జడ్పీ హై స్కూల్ మండల్ టాపరే
జిల్లా టాపర్ కూడా కావచ్చు, అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయమని పిల్లలందరినీ కోరుతూ మరొక్కసారి మీకు ఒక దిశానిర్దేశం. ఏదైనా సాధ్యం కానిది అంటూ ఏది ఉండదు. మనం తలుచుకుంటే, మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఈ ఏడాది మండల టాపర్ అయిన వాళ్ళు మరి ఇదే స్కూల్ నుంచి మళ్ళీ వచ్చే ఏడాది జిల్లా టాపర్ కాకూడదని ఏం లేదు. ఎందుకు ఆ సంకల్ప బలం ఎందుకు చెప్తున్నానంటే, చిన్న విషయం లాస్ట్ ఇయర్ ఫేర్వెల్ పార్టీలో కూడా చెప్పాను, మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. మన ఆలోచన బాగుంటే మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది అనే దానికి ఇంజనీర్స్ డే జరుపుకుంటాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిది. ఆయన సరదాగా పిక్నిక్కి వెళ్ళారట ఫ్రెండ్స్తో పాటు. లాస్ట్ టైం చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. పిక్నిక్ వెళ్ళారు, ముగ్గురు ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్ళారు. అది పెద్ద వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ చూసి మిగతా ఫ్రెండ్స్ అన్నారట, అబ్బా ఏమి ఎంజాయ్మెంటు, ఏం ఆనందంగా ఉంది, పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతే భలే ఉంటుంది, హ్యాపీగా లైఫ్ సాగిపోద్ది అని ఒక ఫ్రెండ్ అన్నాడట. లేదు, ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టుకోవాలి, ఏదేమైనా జీవితంలో ఇక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టుకొని అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి సేద తీరి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అని మరో ఫ్రెండ్ అన్నాడట. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇవాళ మనం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆయన ఏమన్నారంటే, ఇంత జలపాతం ఎంత శక్తిని విడుదల చేస్తుందో, ఎంత శక్తి ఇక్కడ వృధాగా పోతుందో, దీని కింద ఒక మంచి టర్బైన్ డిజైన్ చేసి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే విధంగా చేసినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 600 గ్రామాలు వెలుతురుతో నిండుతాయే, అది ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక టర్బైన్ డిజైన్ చేసి ఆ విద్యుత్ శక్తిని ఉత్పత్తి, ఆ చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ శక్తి అందేలాగా ఆలోచన చేశారట. మరి అంత గొప్ప ఇంజనీర్ కాబట్టి ఇవాళ ఇంజనీర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మన ఆలోచన, అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ తాలూకు ఆలోచన ఎంజాయ్మెంట్ వైపు వెళ్ళింది. వాళ్ళు ఎక్కడున్నారో ఏమో తెలియదు. ఈ ప్రకృతి యొక్క సహజ సిద్ధమైనటువంటి వనరుల్ని ప్రజలకి, దేశానికి ఉపయోగించాలి అని ఆలోచన చేసినటువంటి ఆయన ఇవాళ మన అందరికీ ఆదర్శమూర్తిగా నిలిచారు. కాబట్టి మీలో కూడా అలాంటి వారు ఎవరో ఒకరు ఉంటారు అనేది నా నమ్మకం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తూ ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ చూడండి, స్కిల్. నాకు ఒక ఈ అబ్బాయి తెచ్చిస్తుంటే ఏంటి గొట్టం ఇస్తున్నాడు అనుకున్నాను. తీరా చూస్తే ఓపెన్ చేస్తే ఫ్లాగ్ చక్కగా. ఇది మీలో ఒకరు చేసిందే. ఆ క్రాఫ్ట్ టీచర్ గారు కూడా కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.